హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా 4-5 నెలల నుంచి గోల్డ్ మైన్ కాబోతోంది అని చెప్పి నేను మన ఇబ్రహీంపట్నం జంక్షన్ దాటాక లేదా పరిటాల జంక్షను లేదంటే కంచిచర్ల ఔటర్ రింగ్ రోడ్కి యువతల అంటే ఇబ్రహీంపట్నం దాటి కంచిచర్ల జోన్ యువతల మధ్యలో చాలా ప్రాజెక్ట్స్ మీకు రికమెండ్ చేశాను. చాలామంది వచ్చి నాతో ఇన్వెస్ట్ చేసుకున్నారు, కొంతమంది ఇంకా అబ్జర్వేషన్లోనే ఉన్నారు కదా. సో ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే యాక్చువల్గా ప్రతి 3 కిలోమీటర్లకి ఒక్కొక్క బ్రిడ్జ్ చొప్పున 4 బ్రిడ్జ్లు అయ్యాయి. ఇప్పుడు ఒకటి వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ ఆల్రెడీ గొల్లపూడి జంక్షన్ దగ్గర ఆల్రెడీ వెస్ట్ బైపాస్ వెళ్ళిపోయింది. రెండోది ఏంటంటే ఐకానిక్ బ్రిడ్జ్ ఇప్పుడు మూలపాడు దగ్గర గేట్వే ఆఫ్ అమరావతిగా అంటే హైదరాబాద్ నుంచి కనెక్టివిటీలో భాగంగా మూలపాడు జంక్షన్లో ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయింది, డిపిఆర్ రెడీ అవుతున్నాయి. సో ఆ న్యూస్ మనం ప్రింట్ మీడియాలో మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది, వైరల్ అవుతుంది, మనం అందరి ముందుకు ఇప్పుడు వచ్చింది. అలాగే అంతకుముందు వారం రోజుల క్రితము నిమ్మల రామానాయుడు గారు అనౌన్స్ చేశారు, ఆల్రెడీ వాటర్ స్టోరేజ్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ వైకుంఠపురం దాములూరు బ్రిడ్జ్ గురించి కూడా డిపిఆర్ సిద్ధం చేస్తున్నారని చెప్పి అనౌన్స్మెంట్ జరిగింది. అలాగే ఇంకొకటి ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ వచ్చి మనకి మొన్నలూరు మోగులూరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జి శాంక్షన్ అయిన విషయం అందరికీ తెలిసింది. సో ఈ 4 బ్రిడ్జిలు దగ్గరలో అంటే మీకు పోనీ ఇది వెస్ట్ బైపాస్ కొంచెం ఇటు గొల్లపూడి వైపు ఉంది కాబట్టి దీనికి కొంచెం మనకు ఉపయోగపడదు అనుకున్నా కూడా హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీలో భాగంగా ఏదైతే మున్నలూరు మోగులూరు బ్రిడ్జ్ ఉందో అది మీకు కోర్ క్యాపిటల్లోకి వెళ్ళకపోయినా అమరావతి గుంటూరు ప్రాంతానికి వెళ్ళడానికి లేదా ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్ అవ్వడానికి చాలా అత్యద్భుతమైన కనెక్టివిటీ. ఇక వాటర్ స్టోరేజ్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ ఇది మీకు కోర్ క్యాపిటల్లోకి వెళ్ళడానికి అత్యద్భుతమైన కనెక్టివిటీ. దాంతోపాటు ఈ ఏదైతే మూలపాడు దగ్గర గేట్వే ఆఫ్ అమరావతి అని చెప్పి ఇప్పుడు N13 తీసుకొచ్చి మూలపాడు దగ్గర కనెక్ట్ చేస్తున్నారో అది అత్యద్భుతమైన తక్కువ డిస్టెన్స్లో డైరెక్ట్గా కోర్ క్యాపిటల్ మీన్ ఆఫ్ అంటే మిడిల్ ఆఫ్ క్యాపిటల్లోకి డైరెక్ట్గా ఎంట్రీ అవుతున్న ప్రాజెక్ట్ అది అంటే బ్రిడ్జ్ అది. సో కాబట్టి నేను ఇదివరకు మూలపాడులో సిరీ టౌన్షిప్స్ అని చెప్పి అనౌన్స్ చేశాను, అది 21,000కి ఇప్పుడు అందుబాటులో ఉంది. అలాగే ఇదే మూలపాడులో ఇప్పుడు రీసెంట్గా భువనేశ్వరి ప్రాజెక్ట్స్ వారి గోల్డెన్ మెడోస్గా ప్రాజెక్ట్ త్వరలోనే లాంచ్ కాబోతుంది. ఆ ప్రాజెక్టుకి సంబంధించి రేపు ఏప్రిల్ 10, 11, 12 ఈ 3 రోజుల్లో లక్ష్మీ గణపతి హోమం, అలాగే భువనేశ్వరి హోమం, తర్వాత రాజశ్యామల హోమం, అలాగే తదితర హోమాలు అనేకంగా జరగబోతున్నాయి. ఆ 3 రోజులు కంటిన్యూస్గా హోమాలు జరగబోతున్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా అందుబాటులో మీకు ఈ హోమానికి అటెండ్ కావాలనుకుంటే కనుక మీరు ఎవరికైనా అది ఆహ్వానం, అందరూ రావచ్చండి ఇది. సో ఇది దైవ కార్యక్రమం, ఇలాంటి హోమాల్లో అటెండ్ అవ్వడం వల్ల సో పాజిటివ్ వైబ్రేషన్స్తో పాటు చక్కటి ఆశీర్వాదం దొరుకుతుంది. కాబట్టి శ్రీ లక్ష్మీ గణపతి హోమం, అలాగే మహాలక్ష్మి హోమం, లక్ష్మీ కుబేర హోమం, అలాగే ఏకాదశి రుద్రాభిషేకం హోమం, అలాగే మహాలింగార్చన, భువనేశ్వరి హోమం, సుదర్శన హోమం, రాజశ్యామల హోమం, అలాగే చండీ పారాయణం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, మహాపూర్ణాహుతి, ఇలా మీకు 10, 11, 12 ఇది మీకు డిజిటల్లో మీకు స్క్రీన్ మీద మీకు పాస్ చేస్తానండి. ఒకసారి మీరు ఆ టైమింగ్స్ చూసుకొని ఎవరైనా రావచ్చు. ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ కొనడానికే కాదు, ఎవరైనా ఈ ప్రాజెక్ట్కి వచ్చి ఈ జరగబోయే దైవ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. లేకపోతే నేను మీకు వినిపించుకోదలుచుకున్న ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ ఇదివరకు పరిటాలలో మీకు ఎన్సిటీ అని చెప్పేసి మీకు 2-3 రకాల ప్రాజెక్ట్స్ మీకు ఆల్రెడీ అనౌన్స్ చేసాం, కొంతమంది ఇన్వెస్ట్ చేశారు. అది ఏదైతే మీకు నేషనల్ హైవేకి ఆనుకుని పరిటాల లాజిస్టిక్ హబ్కు దగ్గరగా ఉండి మన నంబూరు నుంచి ఎరుబాలంకి వెళ్తున్న రైల్వే లైన్కి, అలాగే రైల్వే డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయబోతున్న శాటిలైట్ రైల్వే స్టేషన్కి అందుబాటులో ఉన్న లొకేషన్స్లో 12,000 రూపాయలు గజంకి ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అది 15,000, 18,000 కాబోతుంది త్వరలోనే. అలాగే ఘనియాత్పూర్ దగ్గర స్టిల్ మీకు 12,000 రూపాయలకి పర్ స్క్వేర్ యార్డ్ మీకు దొరుకుతుంది. ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్లు, ఆల్ డెవలప్మెంట్స్ చేసేసి 70% బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఉన్న ప్రాజెక్ట్స్ అవి ఇంకా ఉన్నాయి. అలాగే చెవిటికల్లులో కూడా అంటే మీకు చెవిటికల్ అంటే ఘనియాత్పూర్కి
మొన్నలూరు మోగులూరుకి మధ్యలో ఈ ఔటర్ రింగ్ రోడ్డు వాటర్ స్టోరేజ్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ వైకుంఠపురం దామలూరు డ్యామ్కి మధ్యలో 100 ఫీట్ రోడ్డుకి ఫేసింగ్తో ఉంటుంది గణాత్పూర్ లేఅవుట్, అలాగే చెవిటికల్ లేఅవుట్. ఈ రెండిట్లోనూ ఇంకా కొంతకాలం పాటు ఈ గజం 12,000 రూపాయల రేట్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే అది 15,000 రూపాయలు కాబోతున్నాయి. ఇవన్నీ డిపిఆర్ దశ నుంచి ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్కి స్థాయికి వచ్చేసరికి అత్యద్భుతంగా ప్రైసెస్ వేగంగా స్పెక్యులేట్ అవుతూ ఫ్లోటింగ్ రేట్స్ అప్లై అవుతున్నాయి. కాబట్టి ఈ రోజున్న రేటు రేపున్న రేటు ఎల్లుండి రేటు అవతల రేటు అలా ఈ రోజుకు ఒక రకంగా మారిపోతుంది. కాబట్టి త్వరలో మార్కెట్లో ఉన్న ప్రైసెస్ అన్ని చోట్ల భారీగా పెరగబోతున్నాయి. కాబట్టి ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక అత్యద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. సో ఇదివరకు 4 నెలల నుంచి చేస్తున్న ప్రాపగాండా నేను ఇప్పుడు ఇవన్నీ ప్రోగ్రెస్లోకి వస్తున్నాయి. సో ఇప్పుడు నేనేమంటానంటే, ఎవరైతే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో ఆయా ప్రాంతాల్లో ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మొత్తం తీసుకెళ్ళి ఒకే చోట పెట్టకుండా ఒకటి ప్రీమియం సెగ్మెంట్లో, ఒకటి బిలో ప్రీమియం సెగ్మెంట్లో, ఒకటి మరీ ఎకనామికల్ జోన్లో, ఇలా 3 రకాల జోన్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఉత్తమం అనేది నా భావన. అలాగే ఈ మూలపాడులో ఇప్పుడు ఏదైతే ఈ భువనేశ్వరి ప్రాజెక్ట్స్ వారి గోల్డెన్ మెడోస్ ప్రాజెక్ట్ లాంచ్ కాబోతుందో ఇందులో కూడా 7.5 ఎకరాలతో స్టార్ట్ చేస్తున్నారండి. ఇది ఇక్కడ 40 ఎకరాలు అవడానికి అవకాశం ఉన్న అత్యద్భుతమైన అవకాశం ఉంది. ఇప్పుడైతే ఏదైతే పర్చేసెస్ జరిగాయో, ఏదైతే ఫైల్ నెంబర్ వచ్చిందో, ఏదైతే త్వరలోనే అప్రూవల్ కాబోతుందో అంతవరకు 7.5 ఎకరాలు ఇందులో వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 14,500, ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 15,000, అదర్ కార్నర్స్ అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ కానిది ఎనీ కార్నర్ వచ్చేసరికి 15,500, నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసరికి 16,000 రూపాయల రేట్లో ప్రైసెస్. ఈ ప్రీ లాంచింగ్ ప్రైసెస్ కాబట్టి ఇది లాంచింగ్ ఆఫర్ కింద కొన్ని రోజులు ఈ రేట్లు ఉంటాయండి. ఆ తర్వాత 17,500, 18,000 ఇంకా పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మీకు అవకాశం ఉన్న వాళ్ళు దీన్ని ఉపయోగించుకోండి. ఈ జోన్ అంతా చాలా అత్యద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్స్తో నిండిపోబోతుంది త్వరలోనే. మీరు ఇలాంటి అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు హైదరాబాద్ నుంచి లేదా ఇక్కడ లోకల్ అంటే ఏపీలో ఉన్న ప్రాజెక్ట్స్ అనేక మంది ఇక్కడ వచ్చి ప్రాజెక్టులు చేయబోతున్నారు. ఇక్కడ ఆల్రెడీ మూలపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో గవర్నమెంట్దే బటర్ఫ్లై పార్క్ అని చెప్పి, వాటర్ ఫాల్స్ అని, క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఒకటి ఉంది. అలాగే పక్కన VTPS నుంచి మనం ముందుకు వస్తే విప్రీం జంక్షన్ దాటాక నిమ్రా మెడికల్ కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. దానికి ఆపోజిట్ ముందుకెళ్తే RK ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. దానికి ఆపోజిట్లో MBR ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కొంచెం ముందుకే పరిణామ జోన్కి వెళ్తే అమృత ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే MIC ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇలా రకరకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా అత్యద్భుతమైన ప్రాజెక్ట్స్తో ఇప్పటికే రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్స్ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఇండస్ట్రియల్ అండ్ ఎడ్యుకేషనల్ హబ్స్, అలాగే IT కంపెనీస్, లేదా ఇంకా ఫర్దర్గా ఇండస్ట్రీస్, అక్కడ మీకు ఫ్యాబ్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఉంది. తర్వాత ఇంకా అనేక ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అవన్నీ మీకు ఈ ఏరియాలో మీరు గూగుల్ పిన్ పెడితే మీరు చుట్టుపక్కల ఏమేమి రాబోతున్నాయి ఎవ్రీ డీటెయిల్ మీరు వాళ్ళ గూగుల్లోనే దొరుకుతుంది. సో నేనేమంటానంటే, కోర్ క్యాపిటల్లో 40,000 నుంచి 60,000, 80,000, 90,000, ₹1,00,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్న ప్రాంతానికి కేవలం 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు, 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఐడెంటిఫై చేయబడిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ. కాబట్టి కేవలం 10 నిమిషాల్లో మనం కోర్ క్యాపిటల్లోకి వెళ్ళగలిగే డిస్టెన్స్లో ఉండి 15,000, 18,000, 21,000 అంటే మీకు చాలా అత్యద్భుతమైన అవకాశం ఉన్నట్టు లెక్క. ఇంకా గణాత్పూర్ చౌటికల్ అంటే మీకు అసలు 5-6 కిలోమీటర్లు కూడా లేదు. సో నేనేమంటానంటే, ఇంత డిస్టెన్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఒక్క బ్రిడ్జి 4గిట్లో సరే ఒకటి ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి అనౌన్స్ చేసిన ఈ 3 బ్రిడ్జిల్లో ఏ బ్రిడ్జ్ కనెక్ట్ అయినా సరే మీకు రాజధానిలోకి వెళ్ళడానికి 10-15 నిమిషాల నుంచి ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి దీంట్లో 12,000, 15,000, 25,000 ఇప్పుడున్న ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో 25,000, 30,000, 40,000 అవడానికి ఎక్కువ టైం అయితే పట్టదనేది నా అంచనా. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ని తక్కువ సమయంలో 2-2.5 సంవత్సరాలు, మ్యాక్సిమం 3 సంవత్సరాల్లో డబుల్ చేసుకోవాలనుకుంటే కనుక దీస్ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్గా నేను ఐడెంటిఫై చేసి మీకు రికమెండ్ చేస్తున్నాను. ఇందులో మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్నా ఈ స్క్రీన్లో ఇచ్చిన 7416644667 నంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఇంకా డిఫరెంట్
కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ గురించి కానివ్వండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ గురించి కానివ్వండి, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా ఇటు గన్నవరం సైడ్ కానీ, లేదంటే ఇటు బందర్ రోడ్లో కానివ్వండి, లేదంటే విజయవాడ గుంటూరు రోడ్లో కానివ్వండి, హైదరాబాద్ రోడ్లో కానివ్వండి, ఏ జోన్లో మీకు ఇన్వెస్ట్మెంట్స్ తెలుసుకున్నా ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానివ్వండి, లేఅవుట్ డీటెయిల్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కన్సల్టేషన్ గురించి కానివ్వండి, లేదా మీ క్యాష్ ఫ్లో బేసిస్ మీద మీకు ఏ స్ట్రాటజీ మీకు సూట్ అవుతుందని కానివ్వండి, సో ఏ డీటెయిల్స్ డిస్కస్ చేయదలుచుకున్నా ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. మనం చేస్తున్న ఈ ప్రయత్నం, మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీ ద్వారా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మనకి ఈ కంటెంట్ చేరవేయడంలో సహాయం చేయండి. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.